అరుణగిరినాథర్ తిరువన్నామలైలో ఒక పాట రాశారు. ఆయన గురించి స్కందర్ అనుభూతి అని రాశారు. ఏమంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే, ఆ వ్యక్తి గురించి మనకు పూర్తిగా తెలియాలండి. అవును. తెలిసినప్పుడు మాత్రమే మనం వర్ణించగలుగుతాం. కరెక్ట్. తెలియకుండా వర్ణించే వర్ణన కాదు. అనుభవించి వర్ణించాలి. ఆ వ్యక్తి మనస్తత్వాన్ని మనం ఎరిగి, మనం అప్పుడు వర్ణిస్తే అందులో మాధుర్యం అనేది ఉంటుంది. మీరు వర్ణిస్తే మేము అనుభవిస్తా ఉన్నాం అది ఆల్రెడీ. అలాగా అరుణగిరినాథర్ అంటారు. ఆయన ఆరుముఖాల్ని వర్ణిస్తూ ఉల్లాస నిరాకుల యోగ ఇద సల్లాభ వినోదనం నీ అలయో అని ఉల్లాస నిరాకుల యోగ ఇద సల్లాభ వినోదనం. అది కదండి మురుగరంటే. ఆ 6 తత్వాలు ఆయన దగ్గర ఉన్నాయండి. అప్పుడు 6 ముఖాల క్షేత్రాలతో అక్కడ ఉన్నాడు. 5 ముఖాలు మనకు అప్పచెప్పాడు. నా తండ్రిని పెద్ద దిక్కుగా ఇక్కడ ఉంచాడు. నాన్న నువ్వు ఎక్కడికి వస్తావు, నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఉన్నాను కదా నాన్న ఇవన్నీ చూసుకోవడానికి అని చెప్పి అక్కడ దక్షిణాదిన కూర్చుని, ఇక్కడి నుంచి ప్రజల మధ్యన ప్రతినిత్యము మాయామానవ రూపంలో ఇక్కడ మన తెలుగు దక్షిణాది ప్రజలందరికీ కనిపిస్తూ, పిలిస్తే పలుకు యాం ఇరుక్క భయమేన్ నీ కూపిట్టాలు నన్వరివేన్, నువ్వు పిలు నేను వస్తాను, మురుగా అని పిలు, ఏవిరా అని నేను వస్తాను అంటాడు మురుగర్ అనమాట.